స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. పడదామా? స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. చేసెను మేలులను పాడి పాడి పొగడెదన్. చేసెను మేలులను పాడి పాడి పొగడెదన్. తండ్రి తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. పడదామందరం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. పడదాం మరొక. చేసెను మేలులెన్నో పాడి పాడి స్తుతి. చేసెను మేలులెన్నో పాడి పాడి తండ్రి తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. పడదామా? తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యముల నుంచి మార్కు సువార్త 13వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూడబోతున్నాం. మార్కు సువార్త 13వ అధ్యాయం ఒలీవ కొండ ప్రసంగంగా ఈ భాగాన్ని చూస్తాం. ఈ ప్రసంగంలో అంచె దినాల్లో జరగబోయే సంగతులను యేసు ప్రభువు తన శిష్యులకు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. 14వ వచనాన్ని గమనించండి. మరియు నాశనకరమైన హేయ వస్తువు నెలపరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక. యోదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండువాడు తన వస్త్రం తీసుకొంటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, అది చలికాలమందు సంభవింపకుండవలనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృష్టించిన సృష్ట్యాది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూను కలగబోదు. ఈ మాటలు ముఖ్యంగా దేవుని సంఘము గురించి మాట్లాడుతున్న మాటలుగా కాదు. ఇవి యోదయ ప్రజల గురించే మాట్లాడుతున్న మాటలుగా ఇందులో మనం చూస్తాం. అంటే 144 మంది అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, వారికి సంబంధించిన మాటలుగా మనం గమనిస్తాం. యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు దేవుని సంఘము ఆరోహణమవుతుంది. అయితే దేవుని ప్రజలుగా పిలువబడుతున్న యూదా జాతి ప్రజలు మాత్రం యేసుక్రీస్తు విశ్వాసం ఉంచలేదు కనుక వారు మిగిలిపోతారు. అయితే వారు శ్రమల గుండా వాళ్ళు వెళ్తారు. ఆ శ్రమల గుండా వారు వెళ్తున్నప్పుడు ఎటువంటి భయంకరమైన శ్రమల గుండా వెళ్తారో ఇక్కడ మనం చూస్తాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనిస్తే, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇది దేవుని సంఘము గురించి చెప్పబడిన మాట. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి మృతులైన వారు ఏ విధంగా లేపబడతారు, సజీవులైన వారు ఎలా ఎత్తబడతారు అన్నది మనం చూసాం. మరియు నాశనకరమైన హేయ వస్తువు నెలపరాని స్థలముందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక. యోదయాలో ఉండువారు కొండలకు పారిపోవాలను. సాతానుడు కొద్ది కాలము సమాధానము అని ప్రకటిస్తూ తాత్కాలిక సమాధానాన్ని కనపరుస్తాడు. ఆ తర్వాత వాడి అసలు రూపము బయట పెడతాడు. ఎప్పుడైతే వాడి అసలు రూపం బయట పెడతాడో అప్పుడు యూదులు గుర్తిస్తారు. యూదులు క్రీస్తు విరోధిని ఎప్పుడు గుర్తుపడతారంటే, వాడు హేయకరమైంది దేవాలయానికి తీసుకొచ్చినప్పుడే క్రీస్తు విరోధి అని యూదులు గుర్తుపడతారు. ఇంకప్పుడు వారు కొండల్లోకి పారిపోతున్నట్లుగా మనం గమనిస్తాం. మిద్ద మీద ఉండేవాడు
ఇంటిలోండి ఏదైనా తీసుకొని పోటకు అందులో ప్రవేశించకూడదు. పొలంలో ఉండేవాడు తన వస్త్రం తీసుకొని పోటకు ఇంటిలోకి దిగి రాకూడదు. అయ్యో, ఆ దినముల్లో గర్భిణులకు పాలిచ్చే వారికి శ్రమ అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అది చలికాలము సంభవింపకుండా వలనని ప్రార్థన చేయండి. అవి శ్రమ గల దినములు. దేవుడు సృష్టించిన సృష్టియాది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూను కలగబోదు. భూమి మీద ఈ సంగతులు జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు విశ్వాసం వచ్చిన వారు మధ్యాకాశంలో పెండ్లి విందులో ఆనందిస్తుంటారు. భూమి మీద యేసుని అంగీకరించని యూదులు ఆ తర్వాత యేసే అనుకొని క్రీస్తు విరోధులు నమ్ముతారు. ఆ తర్వాత వాడి అసలు రంగు బయటపడిన తర్వాత గుండెలు బాదుకుంటూ కొండలకు గుట్టలకు పారిపోతారు. ఆ సమయంలో దేవుడు వారిని కాపాడతాడు. దేవుడు వారి కొరకు 2 ప్రవక్తల్ని పంపిస్తాడు. మరి వారు దేవుని మాటలు చెప్పినప్పుడు హృదయాలు పశ్చాత్తాపంతో నింపబడి యూదులు ఒక్క రోజులో వారు మార్పు చెందుతారన్న సంగతిని మనం గుర్తించగలం. 20వ వచనంలో మనం గమనిద్దాం. ప్రభు ఆ దినములను తక్కువ చేయనియడలా ఏ శరీరయు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశాను. ఏర్పరచబడిన వారెవరు అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడిన మాటలుగా మనం గుర్తించాలి. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, ఇదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనాను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములు అగుపరుతురు. అబద్ధపు క్రీస్తులను అంటే ఒక్కడు కాదు, అనేక మంది నేనే క్రీస్తును అనుకునేవాళ్ళు బయలుదేరతారు. సాతానుడు వారి ద్వారా సూచక్రియలు జరిగిస్తాడు. నమ్మొద్దు, మోసపోవద్దు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తారని, వారు దాని కొరకు సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తారని మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పుచున్నాను. జాగ్రత్త, మీ విశ్వాసం విషయంలో జాగ్రత్త, మెలకువగా ఉండండి అని ప్రభు తన శిష్యులతోటి యూదాజాతి ప్రజలకు జరగబోయే సంగతుల్ని ముందుగానే తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ దినములో ఇలా ఉంటుందో చూడండి పరిస్థితి. శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్ముతుందంట, చంద్రుడు తన కాంతినివ్వడంట, ఆకాశం నుండి నక్షత్రములు రాలును. అమ్మో, ఎంత భయంకరమైన పరిస్థితులు! ఆకాశ మందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. ఎవరు చూస్తారు? అందరూ చూస్తారు. మధ్యాకాశంకి వచ్చినప్పుడు అందరూ చూడలేరు. కానీ ఇప్పుడు శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు తన కాంతినివ్వడు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశ మంతము వరకు నలుదిక్కు నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. చెదిరిపోయిన యూదాజాతి ప్రజలని వారందరినీ పోగు చేయటం జరుగుతుందని మనము గమనిస్తున్నాం. ఆయన దూతలను పంపి, సంఘము కొరకు దూతలు రారు, కానీ ఇక్కడ దూతలు పంపారు. ఈ దూతలు భూమి అంతం మొదలుకొని ఆకాశమంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తాడు. వారిని ఏ విధంగా సంరక్షిస్తాడో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తాం. మెట్టుకు ఈ ఆలివ కొండ ప్రసంగంలో యూదా జాతిని ఉద్దేశించి ఎక్కువ మాటలు ఉన్నట్లుగా మనం గమనిస్తాం. మెట్టుకు ఈ పరిస్థితులు మనం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి రక్షణ అనుభవం కలిగి ఉంటే మనము ఆయనతో ఉండటానికి ఎత్తపడతాం. మధ్యాకాశంలో ఆ పెండ్లి విందులో ఆనందిస్తాం. కాబట్టి ఆ పెండ్లి విందులో ఉన్నవారు ఎంత ధన్యులో కదా. శ్రమ నుండి, భయంకరమైన శ్రమ నుండి తప్పించబడతారు. దేవుడు వారికి తన కృపను అందిస్తాడు. దేవుడి మాటలు దించునుగాక. ప్రార్థన. మహోన్నతుడగు దేవ, సర్వాధికారికి స్తోత్రాలు. ఇదిన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీ మాటలు ఆత్మీయ జీవమైనాయి కనుక ఇదిగో అంచె దినాల్లో నువ్వు జరగబోయే సంగతుల్ని యూదాజాతి ప్రజలను ఉద్దేశించి వారు ఏ విధమైన పరిస్థితులు గుండా వెళ్తారో తెలియజేసిన మాటల్ని మేము విన్నాం. నాయనా, మా ఆధ్యాత్మిక జీవితానికి మెలకువ ఇచ్చండి.
మేము మెలకువగలిగి ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే వారు మారుమనసు రక్షణ అనుభవం కలిగి అయా ప్రభా నీ యందు విశ్వాసం ఉంచుటకు సహాయపడండి. విత్తబడిన మాటలు నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.